వేణు వెల్దండి మనందరికీ తెలిసిన దర్శకుడు. ఒకప్పుడు 'జబర్దస్త్'లో మంచి కమెడియన్‌గా అందరిని నవ్వించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆయన కమెడియన్‌గా నటించాడు. అందరిని మెప్పించాడు కూడా. అంటే ఎవరు నిజంగా ఊహించలేదు. మరి ఈ వేణు వెల్దండి ఒక మంచి స్క్రిప్ట్‌తో 'బలగం' అనే సినిమా చేయడం జరిగింది. 2023లో ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు. మొత్తం మీద ఈ సినిమా తెలంగాణ ప్రేక్షకులను చాలా చాలా మెప్పించింది. అద్భుత ఘన విజయాన్ని కూడా అందుకుంది. ఈ సినిమాకు చాలా అవార్డులు, రివార్డులు కూడా రావడం జరిగింది. కలెక్షన్ల సునామీని కూడా సృష్టించింది ఈ సినిమా. అయితే ఈ కాన్ఫిడెన్స్‌తో మరి వేణు వెల్దండి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు కూడా మంచి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఎల్లమ్మ అనే ఒక మంచి కథను, ఒక స్క్రిప్ట్‌ను కూడా ఆయన రెడీ చేసుకోవడం జరిగింది. అయితే మొదటగా మరి వేణు వెల్దండి అంటే సినిమా దర్శకుడు ఈ కథను ముందుగా మన నేచురల్ స్టార్ నానికి వినిపించాడట. అయితే ఫస్ట్ హాఫ్ బాగుందని, లేదా సెకండ్ హాఫ్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్పేసి మొత్తం మీద దీన్ని రిజెక్ట్ చేశాడట. అయితే మళ్ళీ ఈ చిత్రకథను అయితే నితిన్‌కి చెప్పడం జరిగిందట. నితిన్ ఈ కథ విన్న తర్వాత తాను తప్పకుండా ఈ సినిమా చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఈ సినిమా కూడా మళ్ళీ బలగం చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజే ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చాడు. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ మాత్రం మారలేదు. ప్రొడ్యూసర్ దిల్ రాజే ఉన్నాడు. కానీ అదే మొన్న రీసెంట్లీ ఆ తమ్ముడు అనే సినిమా రావడం జరిగింది. నితిన్ ఇందులో హీరో నటించాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ కానీ, సినిమా ట్రైలర్ కానీ అందరినీ ఆకట్టుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం డిబేట్ టాక్ను తెచ్చుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ సినిమా ఫ్లాప్ అయింది. రెవెన్యూ పరంగా కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజుకు నష్టాలే మిగిల్చడం జరిగింది. అయితే సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే, ఒక హీరోకు సినిమా ఫ్లాప్ అయితే మార్కెట్ పరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సినిమాను కొంత రిసీవ్ చేసుకోవడానికి ప్రేక్షకులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్మాత దిల్ రాజు మొత్తం మీద నితిన్ని సినిమా నుండి మరి తప్పించారా, ఆయన తప్పుకున్నాడో తెలియదు. కానీ ఈ సినిమా కథని అయితే ఒక టాక్ కూడా వినబడ్డది. ఇక ఎల్లమ్మ సినిమా కథ అనేది, ఎల్లమ్మ సినిమా అనేది ఆగిపోయింది. ఇక ఈ సబ్జెక్టు ఇప్పట్లో వస్తుందో రాదా అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ కిష్కింద కాండ ద్వారా ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమా కథ విన్నాడట. చాలా నచ్చిందట అతనికి. త్వరలో ఈ సినిమా మన సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. మొత్తానికైతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి కథ నచ్చింది. వేణు వెల్దండి చిత్రాన్ని, ఎల్లమ్మ కథా చిత్రాన్ని త్వరలో ప్రారంభించే అవకాశం లేదు. దీనికి దిల్ రాజు ప్రొడ్యూసర్గా వ్యవహరించనున్నారు.